అదే గుండె నొప్పి అనుకోండి, ఛాతీలో వస్తుంది, ఎడం చేయి గుంజే అవకాశం ఉంది, వీపులో నొప్పి రావచ్చు, దవడ నొప్పి రావచ్చు, కడుపులో నొప్పి రావచ్చు, నడుం పక్కన రిబ్స్ కింద నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఈ నొప్పితో పాటు ఛాతీ బాగా బిగుసుకుపోయినట్టు చెస్ట్ టైట్నెస్ కానీ, సివియర్గా ఆయాసం కానీ, కళ్ళు తిరగటం కానీ, చెమట పడటం కానీ, మోషన్ అవ్వటం కానీ, ఇటువంటి సిమ్టమ్స్ అన్నీ వచ్చినప్పుడు ఇది గుండెపోటు అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ రూమ్కి వెళ్ళి వైద్యం చేయించుకోవటం ముఖ్యం. ఇంకొక ముఖ్యం ఏమిటంటే, రెస్ట్ తీసుకున్నా కానీ, నడిచినా కానీ ఇంకా ఛాతీలో నొప్పి పెరిగే అవకాశం ఉంది. అంటే స్ట్రెస్ పెరిగే కొద్దీ ఛాతీలో నొప్పి పెరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ రెండు నొప్పులు వచ్చినప్పుడు మనం సొంతగా నిర్ణయం తీసుకోకుండా ఇంట్లో ఉండి 5-10 నిమిషాలు చూసి పక్కన వాళ్ళని ఇమీడియట్గా కాల్ ఫర్ హెల్ప్ తీసుకుని ఇమీడియట్గా ఎమర్జెన్సీ రూమ్కి వెళ్ళి డయాగ్నోస్ చేయించి ట్రీట్ చేయించుకుంటే పేషెంట్కి రిజల్ట్ బాగానే ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. గ్యాస్ నొప్పి అయితే కనుక సింపుల్ మెడికేషన్స్తో తగ్గిపోయే అవకాశం ఉంటుంది. హార్ట్ అటాక్ అనుకోండి, కొంచెం డయాగ్నోస్ చేయించుకుని ఈసీజీకో చేయించుకుని కొన్ని టెస్ట్స్ ఉంటాయి, అది హార్ట్ అటాకా లేదా అనేది కన్ఫర్మ్ చేస్తాకి బెడ్ మీద నుంచి కదలకుండా అవసరమైతే ఆక్సిజన్ సపోర్ట్తో ఎమర్జెన్సీ రూమ్లో డయాగ్నోస్ చేయించుకుని కొన్ని మెడికేషన్స్ వాడి తర్వాత అవసరమైతే ఐసీయూలో అడ్మిట్ అయ్యి యాంజియో చేయించుకొని కన్ఫర్మ్ చేయించుకొని ట్రీట్ చేయించుకుంటే రిజల్ట్స్ చాలా బెటర్గా ఉంటాయి. ఇవి ఛాతీ నొప్పిలో గ్యాస్ నొప్పికిను హార్ట్ అటాక్కి మేజర్ డిఫరెన్సెస్.